నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమైనా కానీ, ఏదైనా కానీ, కొన్ని కార్యక్రమాలలో మాట తీరు కొంచెం జాగ్రత్త పడాలి. మాట తీరు జాగ్రత్తగా పడకోకుండా ఉండేటికైతే చిక్కుల్లో పడే ఛాన్సులు కనబడుతున్నాయి. మరి భార్య భర్త మధ్యలో సికాకులు ఎక్కువగా ఉన్నాయి, అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అధిక ఖర్చులు. మరి భూమి వ్యవసాయంలో కూడా అనుకున్న కార్యక్రమాలు వీళ్ళకి చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలా ప్రయాణంలో కూడా కొంత జాగ్రత్త పడండి. మరి ఇలా ఓపికతో ఉండేట్టుకైతే ఎలాంటి కష్టమైనా కానీ దానికి ఎదిరించగలుగుతారు. మరి ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ కొంచెం ఓపికతో చేసినట్టుకైతే ఇలా జీవితానికి ఒక మంచి మార్గము, పరమార్గం అనేది కొంచెం కలుస్తుంది. మరి మీరు పెట్టుబడులు కొన్ని పెట్టాల్సినవి కొంత జాగ్రత్త పడండి. పెట్టుబడులు ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడండి. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి విద్యార్థులకి మంచి ఫలితాలు రాబోతున్నాయి, మంచి ర్యాంకులు రాబోతున్నాయి. కాలేజీ పట్ల మంచి సీటు కూడా రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ప్రేమలో కూడా చాలా వరకు విజయము, శత్రువులపై విజయము, మరి ధన ప్రాప్తి యోగంలో చాలా వరకు విజయం కనబడుతుంది. అధిక ఖర్చులు కూడా కొంచెం తగ్గించండి. మరి ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యల వలన ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఆరోగ్య పట్ల మీరు కొంచెం సమస్యలు, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, కిడ్నీ సమస్యలు, ఇలాంటివి మీ జాతక యోగంలో కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కొంత జాగ్రత్త పడండి. మీరు కొంచెం చర్య తీసుకోండి. కాబట్టి ఒక్క స్త్రీ నుంచి మీ జాతక యోగం అనేది దిశ తిరిగే మార్గం రాబోతుంది. ఆ స్త్రీ నుంచి మీరు అనుకున్న కార్యక్రమం, చేసే పనులు, అనుకున్న లక్షణాలు మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా మీకు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా, అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీ జాతక యోగాన్ని బట్టి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు కొంత తొందరపాటు వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం బ్రేక్ అయిపోతుంటుంది. ఆ కార్యక్రమం మీకు తొందరగా బ్రేక్ కాకూడదంటే మీరు కొంత శాంతం పడండి. మీరు చేసే పనులు కానీ, మీరు అనుకునే కార్యక్రమాలు కానీ, మీరు పెట్టే పెట్టుబడులు కానీ, ఎవరికైనా సరే, ప్రాణం లాంటి స్నేహితుడికో, మిత్రుడికో, బంధువుకో, ఎవరికైనా సరే ముందే ఎవరికీ చెప్పొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికైనా కూడా మీరు చెప్పొద్దండి. దానివల్ల మీకు
లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఎంత చేసినా ఎక్కడికి పోయినా కూడా నమ్మిన వాళ్ళు మీకు మోసం చేస్తుంటారు. ఎవరు? బంధుమిత్రులతో మీకు లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు, మరి వాళ్ళు నమ్మి మీరు ఉండయన్ని పెట్టి వాళ్ళని నమ్ముకొని మీరు ఆ రూట్లోని వాళ్ళు చెప్పిన రూట్కే పోతుంటారు. వాళ్ళు చెప్పిన రూట్కి పోయిన తర్వాత మిమ్మల్ని ముందు ఒక మాట మాట్లాడతారు, వెనక ఒక మాట మాట్లాడతారు. నీ ముందు నీ మాట మాట్లాడతారు, నీ వెనక ఇంకో మాట మాట్లాడతారు. దానివల్ల ఎన్నో సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీకు ప్రేమ ఫెయిల్ అయిందా, మనశ్శాంతి లేకుండా అయిపోయిందా, ఉద్యోగం రాకుండా పోయిందా, చేసే కార్యక్రమాలు దూరం అవుతున్నాయా, అమ్మా నాన్న దూరం అవుతున్నారా, ప్రేమించిన ప్రేమ దూరం అవుతుందా, మరి అనుకున్న ఉద్యోగం దూరం అవుతుందా, మరి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.